ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ కు పలువురు స్టార్ క్రికెటర్లు త్వరగానే గుడ్ బై చెప్పేస్తున్నారు. తమ క్రికెట్ బోర్డులతో ఉన్న సమస్యలతో పాటు విదేశీ టీ20 లీగ్స్ లో ఆడడం ద్వారా భారీగా సంపాదిస్తుండటంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఈజీగానే తీసుకుంటున్నారు. తాజాగా వెస్టిండీస్ హిట్టింగ్ వికెట్ కీపర్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇది ఎంతో కఠినమైన నిర్ణయమని ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని, తనపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు అంటూ పూరన్ తన పోస్టులో పేర్కొన్నాడు. చాలా ఆలోచనలు, పరిశీలనల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. ఈ ఆట తనకెంతో ఇచ్చిందని, ఇంకా ఇస్తూనే ఉంటుందన్నాడు. వెస్టిండీస్ కు ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నానని చెప్పిన పూరన్ మెరూన్ జెర్సీని ధరించడం, మైదానంలో నిలబడి జాతీయ గీతం ఆలపించడం తన జీవితంలో ప్రత్యేకమైనవిగా పేర్కొన్నాడు. అలాగే వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించడం ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. తన కెరియర్లో అంతర్జాతీయ అధ్యాయం ముగిసినప్పటికీ వెస్టిండీస్ క్రికెట్ పై తనకున్న ప్రేమ ఎప్పటికీ చెక్కు చెదరదని వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్ జట్టు మరింత బలంగా మారడంతో పాటు అద్భుతమైన విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా అంటూ నికోలస్ పూరన్ తన పోస్టులో రాసుకొచ్చాడు. 2016లో పాకిస్తాన్తో దుబాయ్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నికోలస్ పూరన్ 106 మ్యాచ్లు ఆడి 2275 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన నికోలస్ పూరన్ 61 మ్యాచ్ల్లో 1983 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019 వన్డే ప్రపంచ కప్లో నికోలస్ పూరన్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్ల్లో 367 పరుగులు చేసి విండీస్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టోర్నీలో శ్రీలంకపై తొలి సెంచరీ సాధించిన పూరన్ నెదర్లాండ్స్, నేపాల్ పై మరో 2 శతకాలు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ ఆడకుండానే నికోలస్ పూరన్ 9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. టీ20లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు. ఈ క్రమంలో అతను క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. భారీ సిక్స్లు బాదడం, తన విధ్వంసకర బ్యాటింగ్ తో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడం పూరన్ నైజం. 2024 టీ20 ప్రపంచ కప్ లో పూరన్ 113 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ జరగనుండగా పూరన్ రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను షాక్ కు గురిచేసింది. నికోలస్ పూరన్ ఇకపై ఫ్రాంచైజ్ క్రికెట్ లో మాత్రమే ఆడనున్నాడు.